నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభాగవతం, గీత ఈ రెండింటినీ మనం అధ్యయనం చేసి పక్కపక్కన పెట్టి చూసినప్పుడు గీత మనకు లక్షణ గ్రంథంగా కనిపిస్తుందండి. భగవద్గీత లక్షణ గ్రంథంగా కనిపించగా భాగవతం లక్ష్య గ్రంథంగా కనిపిస్తుంది. అంటే భగవద్గీత ఏం చెప్పిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా భాగవతంలో జరిగాయి అనేది తెలుస్తుంది. అయితే గీత తర్వాత వచ్చింది కదా, భాగవతం మొదట వచ్చింది కదా అని కొందరు అనొచ్చుగాక. నిజమే, అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతీ సుతః అంటే సత్యవతీ పుత్రుడైనటువంటి వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలు మొదట రాశారు, భారతం చివరి రాశారు. ఆ భారతంలో కదా భగవద్గీత ఉన్నది అని. కానీ ఈ గీతా తత్వం, కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ తత్వం ప్రపంచంలో వ్యాప్తమయ్యే ఉన్నది. కాబట్టి ఏమిటి ఆ భగవద్గీత చెప్పిన లక్షణం, భాగవతంలో ఆచరించినట్టుగా మనకు కనిపించిన విషయం అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇదే కదండి. ఆ తర్వాత వెంబడే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శిష్టజనులను రక్షసేయగా దుష్టజనులను దృంచివేయగా ధర్మం ఎప్పుడు నిలుపుటకునై యుగ యుగంబుల అవతరిస్తా. ఇదే కదండి పరమాత్మ తత్వం, పరమాత్మ బోధించేది. ఇది భాగవతంలో మనకు కనిపిస్తుంది. అంటే భగవద్గీత ఏం చెప్పిందో భాగవతం ఆచరించి చూపించింది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేటటువంటి ఒక ప్రశ్న కానీ వచ్చినట్టయితే ఒక్కసారి ఆలోచించండి. 21 అవతారాలు భగవంతునివి అని, కానీ ప్రధానమైనటువంటివి దశావతారాలే కదండి. మత్స్య అవతారం ఏం చేసింది? వేదాలను అపహరించినటువంటి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలు తీసుకురావడం జరిగింది. ఇదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ వేద జ్ఞానం మనకు అందింది కాబట్టి ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలు అద్భుతంగా మనకు అందరం ఒక్కటి, కర్మ చేయండి, ఉపాసన చేయండి అనేటటువంటి అనేక అంశాలు, సంగచ్చద్వం సంవదద్వం సంవోమనాంశ జానతాం అని, కలిసి కూర్చుందాం, కలిసి నడుద్దాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి జీవిద్దాం. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇది అర్థం. ఇది వేద మంత్రం, ఋగ్వేదంలోని మంత్రం. కాబట్టి ఇవన్నీ మనకు వేదాల వల్లనే తెలిసినాయి కదా. కాబట్టి ఆ వేదాలను రక్షించి తెచ్చినటువంటి మత్స్యమూర్తి మనకు ధర్మరక్షకుడు. అదేవిధంగా కూర్మావతారంలో దేవతలు రాక్షసులు ఇద్దరు క్షీరసాగర మథనం చేసినటువంటి సందర్భంగా ఆ మంథర పర్వతం కింది కుంగిపోకుండా కాపాడాడు. అమృతం ఆవిర్భావానికి కారకులయ్యారు. ఆ అమృతం దేవతలకు పంచిపెట్టారు ఆయనే జగన్మోహిని అవతారంలో. కాబట్టి ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ కూడా రక్షణ ఉంది, శిక్షణ ఉంది. రక్షించడం, శిక్షించడం అనే రెండు ఉన్నాయి. ఈ రక్షించినటువంటి అమృతాన్ని ఎవరికి ఇచ్చారు? సూర్యునికి ఇచ్చారు, ఆయన మనకు ఎండనిస్తున్నాడు, వెలుతురునిస్తున్నాడు. చంద్రునికి ఇచ్చాడు, ఆయన ఔషధాలను పోషిస్తున్నాడు, వెన్నెలను ఇచ్చాడు. భూమికి ఇచ్చాడు, శాశ్వతంగా ఉన్నది. కాబట్టి పృథ్వీ తేజో వాయువు ఆకాశాలనే పంచభూతాలు కూడా ఆ అమృతాన్ని స్వీకరించాయి. కాబట్టి ఇవాళ మనం ఇంత ఆనందంగా ఉన్నాం. లేకుంటే ఈ దుకాన్ మకాన్ కట్టుకునే వాళ్ళమా? ఈ విధంగా మనం జీవించేటటువంటి వాళ్ళమా? కాబట్టి శాశ్వతంగా ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అమృతాన్ని స్వీకరించాయి, అవే దివ్యమైనవని మనం అన్నాం. ఈ విధంగా అధ్యయనం చేయాలండి. కాబట్టి కూర్మ అవతారంలో ఆ విధంగా రక్షణ చేశాడు. వరాహ అవతారంలో స్వామి వరాహమూర్తి అయి వచ్చి ఈ భూమినంతా తనదే అనేటటువంటి విధంగా వివరిస్తున్న హిరణ్యాక్షుని సంవరించి ఈ భూమి మనకిచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఈ నగరాలు కట్టుకున్నాం, ఈ రకంగా జీవనం కొనసాగిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం. బతుకు తెరువు కొరకు ఆధారభూతమైనటువంటి ఈ భూమిని కాపాడుకోవాలి అనే జ్ఞానాన్ని మనకు అందించింది వరాహమూర్తి. ఆ తర్వాత నారసింహ అవతారంలో నరసింహమూర్తి అవతరించి ప్రహ్లాదుని కాపాడాడు. తనయందు అఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుపువాడు అంత గొప్ప ప్రహ్లాదుని కాపాడాడు. అనేక కష్టాలు తండ్రి పెట్టగా ప్రహ్లాదుని కాపాడి ఆ ప్రహ్లాదునికి రాజ్యాధికారం అందించాడు. ఆ తర్వాత వామన అవతారంలో బలిచక్రవర్తి దేవతల యొక్క భూమిని లాక్కుంటే, అమరావతిని లాక్కుంటే ఆ బలిచక్రవర్తిని శిక్షించాడు. కాబట్టి శిక్షణ, రక్షణ అనేటటువంటిది జరుగుతుంది అని, జరగాలి అని, ఆ జరిగేట్టుగా నేను చేస్తాను అని భగవద్గీత బోధిస్తే దానికి మనకు పరమ ముఖ్యంగా ఆధారాలు కనిపిస్తున్నవి ఎక్కడ అంటే భాగవతంలో. తర్వాత పరశురామ అవతారంలో భార్గవరాముడు 21 పర్యాయాలు దేశమంతా తిరిగి పరిపాలకులు సరిగ్గా లేకుంటే వాళ్ళను శిక్షించి పరిపాలన సుభిక్షంగా ఉండేట్టుగా చేశాడు కదండి. ఇదే కథ కదా మనం అక్కడ తెలుసుకునేది. ఆ తర్వాత శ్రీరామ అవతారంలో
హిరణ్యకశిప ఈ హిరణ్యాక్షులు మొదలైనటువంటి అవతారాల నుంచి వచ్చేసిన రావణ కుంభకర్ణులు ఈ అవతారంలో రామావతారంలో కనిపిస్తారు. కాబట్టి కుంభకర్ణుని రావణాసురుని సంహరించడం, సీతమ్మ వారిని కాపాడడం, రామరాజ్య పరిపాలన ఇలా ఉంటుందని చూపించడం మనం చూసామండి. తర్వాత బలరామ అవతారంలో ఆదిశేషు రూపమే బలరామునిగా అవతరించిందని చెప్పినా కానీ ఈ అవతారంగా మనకు అవతారాల్లో కనిపిస్తూ వచ్చింది. రాక్షసుల సంహారంలో కృష్ణునికి తోడ్పడ్డాడు. అంతేకాకుండా వ్యవసాయదారులు బాగా వికసించడానికి దోహదం చేసి నాగలిని భుజాన వేసుకొని ప్రపంచానికి సందేశం అందించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారం, పిల్లల్లో పిల్లవాడు, పెద్దల్లో పెద్దవాడు, అంత గీతామృతాన్ని పంచిపెట్టి ప్రేమామృతాన్ని ఇచ్చాడు. ఆ మురళీగానం ద్వారా ప్రేమామృతాన్ని పంచిపెట్టాడు. భగవద్గీతామృతం ద్వారా శక్తితో నిలబడండి, ముందుకు సాగండి అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత బుద్ధావతారంలో బుద్ధుడుగా, అంటే పురాణంలో కనిపించే బుద్ధుని యొక్క కథ ప్రకారంగా మనం అధ్యయనం చేసినట్టయితే త్రిపురాసురులను సంహరించడానికి శివుడు బయలుదేరినప్పుడు ఆ శివునికి సహకరిస్తాడు. ఆ విధంగా త్రిపుర రాక్షసుల్ని శివుడు సంహరించడానికి బుద్ధుని యొక్క అవతారం దోహదం చేస్తుంది. ఇక రాబోయే కలికి అవతారంలో ఈ మానవ లోకంలో చెడు ఉండకూడదు, మంచే ఉండాలి, ఈ మానవులందరూ కూడా దివ్య మానవులు కావాలి అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి అవతారం వస్తుంది అనేటటువంటి ఆశావాదంతో మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్ల భగవద్గీత ఏం చెప్పిందో భాగవతంలో చేసి చూపించింది అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే అది లక్షణ గ్రంథం, ఇది లక్ష్య గ్రంథంగా. అంతేకాదండి, భక్తుల్ని కాపాడినటువంటి ఘట్టాలు భాగవతంలో మనకు ఎన్ని కనిపిస్తాయి? ఒక ప్రహ్లాదుడు, ఒక అంబరీషుడు, ఒక అజామిలుడు, ఒక కుచేలుడు. చూడండి, కృష్ణ పరమాత్మ ఏ స్థాయిలో ఉన్నాడు, ఆ స్థాయిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను చూడడానికి కుచేలుడు వస్తే అతన్ని తన సరసన కూర్చోబెట్టుకొని అతనికి సేవలు చేశాడు, పాదాలు కూడా కడిగాడు. కాబట్టి స్నేహ ధర్మం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కుబేరుడు కుచేలుడు స్నేహంలో ఇద్దరు సమానులే అని ఇంత గొప్ప తత్వం చెప్తున్నది. అంతేకాదండి, గజేంద్రుడు చిక్కుల్లో పడినటువంటి సందర్భంగా బలం ఉన్నటువంటి ఆ మకరాన్ని సంహరించి గజేంద్రుడిని కాపాడాడు. దీని అర్థం ఏమిటిది అంటే మానవీయ మూల్యాలు, నైతిక విలువలు, దీనహీన తాడిత పీడిత ప్రజానీకాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాపాడేవారు పరమాత్ముడు, అది అవతార రూపంలో వస్తాడని కదా సందేశం మనకు అందుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, గీతా ధర్మం ఏది ఉన్నదో, గీత చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా భాగవతంలో మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి భాగవతం ఆచరణ చేసింది, చూపించింది. భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు అనేటటువంటిది భగవద్గీత బోధించింది. ఆ బోధించినటువంటి తత్వాన్ని భాగవతంలోని పాత్రలు అనుసరించి చూపించాయి. అందుకే గీతా బోధ భాగవతం అనుసరణీయంగా మనం ఈ రెండింటిని ఆ విధంగా అధ్యయనం చేయాల్సి ఉంది అని అలా అధ్యయనం చేసి గీతా సందేశాన్ని మనం స్వీకరిద్దాం, ఆచరిద్దాం. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.